గలతీ పత్రిక 1:15 అయినను తల్లి గర్భము నందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరచి, తల్లి గర్భములు పడిన వెంటనే దేవుడు పౌలు గారిని ఏం చేశాడంట? ప్రత్యేకపరచి. ఎలా ప్రత్యేకపరిచాడు? నేను ఆలోచించగలిగితే జాగ్రత్తగా ఆలోచించండి. మునుపు బిడ్డ భూమి మీదకి పడక మునుపు ఎక్కడున్నాడు? ముందు తల్లి గర్భంలో 9 నెలలు ఉన్నాడు. మరి తల్లి గర్భంలో రాకముందు ఎక్కడున్నాడు? తల్లి గర్భంలోకి రాకమునుపు తండ్రి గర్భంలో ఉన్నాడు. ఎక్కడున్నాడు? ఎలా అంటారా పిల్లరా? ఇంచుమించు తండ్రిలో నుండి పిల్లలు 50,000 కోట్ల కణాలు తల్లిలోనికి బయలుదేరుతాయి. చాలా జాగ్రత్త ఆలోచించాలి. అందులో నిన్ను దేవుడు ప్రత్యేకపరిచాడు. ఎలాగో తెలుసా? 49,49,49,999 మందిని కాదని నీకు జన్మనిచ్చాడు దేవుడు. అండంలోనికి ఎన్ని కణాలు వెళ్తాయి? ఒక్కటే. ఎన్ని కోట్ల కణాలు వెళ్ళినా అందులో ఒక్కదానికి అవకాశం అండి ఎగ్గులోనికి. ఆ వెళ్ళిన వారి తల్లి గర్భములు ఆకారాన్ని ధరించుకొని భూమి మీదకి వస్తున్నారు. అంటే ఇంతమందిని కాదని దేవుడు నిన్ను నన్ను ప్రత్యేకపరిచాడు. నీవే కావాలని నీకు మాత్రమే జన్మనిచ్చాడు దేవుడు. నీకు మాత్రమే ఆకారం ఇచ్చాడు దేవుడు తల్లి గర్భములో. ఎందుకు? తన గురించి తెలుసుకోవాలని, తన సంకల్పాన్ని నెరవేర్చాలని.